హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా ఒక్క సీజన్లోనే 50 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసి చరిత్ర లిఖించింది. నీటి తరలింపునకు ఎన్ని రోజుల సమయం పట్టింది, ఈ రికార్డు ఎలా సాధ్యమైందనే అంశాలపై హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజన్ బాబుతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఈ హెచ్ఎన్ఎస్ఎస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 50 టీఎంసీలకు పైగా నీటిని తరలించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూలు జిల్లా ఎస్సీ రాజన్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ సార్. హెచ్ఎన్ఎస్ఎస్ చరిత్రలో మొట్టమొదటిసారి రాయలసీమ జిల్లాలకు 50 టీఎంసీల నీటిని తరలించారు. ఎట్లా అనిపిస్తుంది? ఏషియా ఖండంలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. మనకు ఆసియా ఖండంలోనే ఇంత లిఫ్టు ఇంత సెటప్ ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. మల్యాల PS1 అంటారు, పంపింగ్ స్టేషన్ 1, అక్కడి నుంచి నీళ్లు డ్రా చేయడం జరిగింది. హంద్రీనీవా చరిత్రలో ఇప్పుడు ఈ సంవత్సరము 50 టీఎంసీలు క్రాస్ చేయడం జరిగింది. ఇవాళ 50.5 ఆల్మోస్ట్. అదేవిధంగా మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా 2400-2500 క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలిగిన పరిస్థితి ఉండేది కెనాల్లో. వైడనింగ్ వర్క్స్, బ్యాలెన్స్ వర్క్స్ ఉండడం వల్ల అవి టేకప్ చేయనందుకు గత 4-5 సంవత్సరాల నుంచి 2400కు మించి డ్రా చేయలేకపోయాము. సో బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి 3850 క్యూసెక్కులు తీసుకోవడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. మొత్తం మీద కుప్పం వరకు 555 కిలోమీటర్స్ నీళ్ళు తీసుకోవడం ఇది ఒక రికార్డే. సార్, ప్రస్తుతం శ్రీశైలంలో 849 అడుగుల నీళ్లు ఉన్నాయి కదా, ఎన్ని అడుగుల వరకు మనం హెచ్ఎన్ఎస్ఎస్కు నీటిని తీసుకునే అవకాశం? మనం యాక్చువల్గా మల్యాల నుంచి 840 వరకు డ్రా చేయొచ్చండి. కాకపోతే ఆ స్లష్ కొంచెం బురద అవి రావడం వల్ల ఇంకొక 2-3 మీటర్ల ముందే కొంచెము వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట. ఆ బురద రావడము అలాంటిది వస్తుంది. అప్పుడు వైబ్రేషన్స్ వచ్చేటప్పుడు మేము స్లోగా 1 by 1 మోటార్స్ డౌన్ చేసుకుంటూ వస్తాము. మ్యాక్సిమం ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఉంటుంది, 1 వీక్ 10 డేస్ ఛాన్స్ ఉంటుంది. సో దట్ పై అధికారుల ఆదేశం మేరకు మేము ఫర్దర్గా ఏం చేయాలనేది చూసి డెసిషన్ తీసుకుంటాం. సార్, గతంలో హైయెస్ట్ ఎన్ని పంపులు నడిపాము? ఇప్పుడు రీసెంట్గా ఈ వైడనింగ్ పనులు అయిన తర్వాత మనం ఎన్ని పంపులు నడిపాము? గతంలో 7 పంపులు 6 మ్యాక్సిమం నడిపామండి. మోస్ట్ ఆఫ్ ద పీరియడ్ 6 నడిచేవి. ఇంకా ఎప్పుడో అత్యవసర టైంలో కొంచెం మరీ ఫోర్స్ షోర్లో వాటర్ బాగా సపోర్ట్ చేసేటప్పుడు 7 రన్ చేసినారు కొంత పీరియడ్. లేకపోతే ఆల్మోస్ట్ 6 రన్ అయ్యేది, 2400-2500. ఇప్పుడు ఈ ఇయర్ మొట్టమొదటిసారిగా వైడన్ చేయడం వల్ల 12 పంపులు రన్ చేయగలిగాము. సరే, ఇన్ని 3850 క్యూసెక్కులు తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, చిన్న బ్రీచ్లు కానీ లేకపోతే ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలువ తెగిపోవడం కానీ తరలించడం అనేది చాలా గ్రేటే కదా, కుప్పం వరకు కూడా. అది నిజంగా మా స్టాఫ్ అందరినీ కూడా అప్రిషియేట్ చేయాలండి. యాక్చువల్గా పంపింగ్ స్టేషన్ అంటే ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటుంది. ఎక్కడ చిన్న బ్రేక్ వచ్చినా మొత్తం మల్యాల దగ్గర నుంచి పంపింగ్ స్టేషన్లు అన్నీ మేము ఇమ్మీడియట్గా కంట్రోల్ చేస్తా, అంటే వితిన్ మినిట్స్లోనే చేయాల్సి ఉంటుంది. అది జస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ కూడా టైం ఉండదు. అలా మేము ఇమ్మీడియట్గా బంద్ చేసుకొని చేయగలిగితేనే కెనాల్ సస్టైన్ అవుద్ది. అదర్వైజ్ ఏమాత్రం డిలే అయ్యి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కెనాల్ ఇమ్మీడియట్గా బ్రీచ్ అయిపోతుంది. మా స్టాఫ్ అంతా రాత్రి మొదలు కష్టపడుతూ కెనాల్ మీద ఉంటూ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, ఎక్కడన్నా అప్పుడప్పుడు ఈ సబ్స్టేషన్లలో ట్రిప్ అవుతుంటాయి. మొన్న ఒక 4 days బ్యాక్ PS7 అని అక్కడ 2 ఇన్కమ్మర్లు ట్రిప్ అయిపోయి సడన్గా 4 పంపులు బంద్ చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి టైంలో రాత్రి 1:30 టైంలో అప్పుడు ఇమ్మీడియట్గా స్టాఫ్ని అందరిని అలర్ట్ చేయడము, మొత్తం మల్యాల నుంచి తగ్గించుకుంటూ రావడము. అట్ ద సేమ్ టైం APSCB వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. వితిన్ 1 అవర్లో మాకు ఒక ఇన్కమ్మర్ రెడీ చేసి 4 పంపులు రన్ చేసేది ఇమ్మీడియట్గా 1 గంటలో 6 రన్ చేయగలిగాము. సో ఎక్కడ కెనాల్కి ఏమి ఇబ్బంది లేకుండా కాపాడగలిగాము. సరే, ఈ 50 టీఎంసీలు మనం తీసుకున్నాం కదా, రాయలసీమ జిల్లాలకు ప్రధానంగా రాయలసీమ రైతులకు ఈ నీళ్ళు ఎట్లా ఉపయోగపడుతున్నాయి? చాలా ప్రాంతాలలో వలస వెళ్తుంటారు సమ్మర్లో వాళ్ళు. అలాంటిది ఈసారి మేము ఆ ప్రాంతాలు, ముఖ్యంగా పత్తికొండ ఏరియా ప్రాంతాలు చెరువులు నింపడం కానీ,
తర్వాత పత్తికొండ రిజర్వాయర్ ఒకటి ఉంది, కృష్ణగిరి రిజర్వాయర్ ఉంది. ఆ 2 రిజర్వాయర్లను ఇప్పుడు మేము ఫుల్ చేసుకోగలిగినాము. సో సమ్మర్లో డ్రింకింగ్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగనే మేము జీబీసీకి పిఏవిఆర్కి అక్కడ అనంతపురం జిల్లాకు కూడా సఫిషియెంట్గా వాటర్ ఇవ్వగలుగుతున్నాం. సరే, ఈ పందికోన వీటికి డిస్ట్రిబ్యూటర్స్ లేవని చెప్పి అదొకటి ఉంది. అవి మనం ఏమన్నా ఈసారి మొదలుపెట్టే అవకాశం? కర్నూలు జిల్లాలో ఉన్న 80,000 ఆయకట్టులో మ్యాక్సిమం మీరు చెప్పినట్టు పందికొండ రిజర్వాయర్ కిందనే మోర్ దెన్ 40 ఏకర్స్ ఉంది అండి. ఆ 40 ఏకర్స్ చేసుకోవడానికి మనకు రిజర్వాయర్ కొంత పోర్షన్ వర్క్ పెండింగ్ ఉంది. ఆ రిజర్వాయర్ కింద 2 కెనాల్స్ ఉంటాయి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్. ఆ 2 కెనాల్స్లలో మీరు చెప్పినట్లు 40,000 ఏకర్స్ ఉంది. వాటిలో ఆ డిస్ట్రిబ్యూటరీస్ అవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. వాటికి 250 కోట్లతోని ప్రపోజల్స్ రెడీ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము అతి త్వరలో అవి కూడా టేకప్ చేసి కర్నూలు జిల్లాలో మొత్తం 80,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. వైడనింగ్ పనులు కానీ ఈ లైనింగ్ పనులు కానీ ఎప్పటి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేశాం? మోస్ట్లీ ఇప్పుడు కెనాల్కి ఒక 10-15 డేస్లో వర్క్ వాటర్ స్టాప్ అవుతాయండి. ఏదేమైనా April 1 నుంచి వర్క్స్ టేకప్ చేసి బ్యాలెన్స్ వర్క్స్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూలు జిల్లా ఎస్సీ రాజన్ బాబు గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటివ్ న్యూస్, కర్నూలు.